ప్రజావాణి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆస్తి పంచుకొని తల్లిదండ్రులను రోడ్లు పాలు చేశారు ఓ సుపుత్రుడు. కరీంనగర్ జిల్లా గంగిపల్లి గ్రామానికి చెందిన రేగుల నర్సయ్య లక్ష్మీ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. కష్టపడి సంపాదించిన ఆస్తిని కుమారుడు తన పేరిట చేసుకుని బుక్కెడు బువ్వ కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా కుమారుడు కోడలితో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు దంపతులు వచ్చారు. అయితే భూభారతి రెవెన్యూ సదస్సు ఉండడంతో ప్రజావాణిని అధికారులు రద్దు చేశారు. ఈ విషయం తెలియని వృద్ధ దంపతులు ఎండలో కలెక్టరేట్లోని ఓ చెట్టు కింద ఉండిపోయారు. కన్నీటి పర్యంతం ఆయన వారిని అక్కడే ఉన్న వారు కదిలించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తల్లికి ఆపరేషన్ అయినందున కనికరం కూడా లేకుండా ఇంట్లో నుంచి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. కష్టపడి సంపాదించిన బాంచను నేను బాధ ఏందో నాకు కట్టం. నేను ఎన్ని రోజులున్నా సంపాదించిన రైలు గేటు పని చేసుకొని కెనాల్ పని చేసుకొని కైలాపడ్డ కాంచెల్లి కట్టం చేసి సంపాదించుకొని కొనుక్కున్నా. పాలేరుండి కైకిలు చేసి పూలు చేసి కొనుక్కున్న బాపతి భూమి కొన్నప్పుడే నేను తెలివిదక్కుండి పట్ట చేసిన ఎకరం పట్ట చేసిన తతిమ్మ భూమి నాకున్నది. దున్నుకొని ఇత్తలేరు, బత్తం ఇత్తలేరు. 10 ఏళ్ళే నన్ను గోసపుచ్చుకొని నా ఆయేషం తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు. 5 రోజులు ఏసీ రూములు ఉన్నా కానీ కొడుకు రాలే, కోడలు రాలే. అయ్యా కొడుకు రాలే, కోడలు రాలే, ఎవ్వరు రాలే. ఇక వచ్చినాక మళ్ళీ కొట్టుడు తిట్టుడు. ఎవ్వరు మా చుట్టాలు చెప్పినా ఏ కులపళ్ళు చెప్పినా టౌన్కు పోతే టౌన్ చూద్దాం కలగంటలేరు. పోలీస్ టౌన్లో 10 పేపర్లు ఇచ్చినాము. ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవ్వరేం గైకొంటలేరు. లంచాలు పెట్టుడు మళ్ళీ వచ్చుడు అన్నీ గొడవలు అవుతాయి. బాంచను ఇది బాధలు. అయ్యా నీ దండం పెడితే బాంచను.